ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ. ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ. ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮಃ. ಶ್ರೀ ಗುರುದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮಃ. ಶ್ರೀ ಗಣಪತಿ ಸಚ್ಚಿದಾನಂದ ಸದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀ ಗಣಪತಿ ಸಚ್ಚಿದಾನಂದ ಸದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಅಸತೋ ಮಾ ಸದ್ಗಮಯ ಅಸತೋ ಮಾ ಸದ್ಗಮಯ ತಮಸೋ ಮಾ ಜ್ಯೋತಿರ್ಗಮಯ ತಮಸೋ ಮಾ ಜ್ಯೋತಿರ್ಗಮಯ ಮೃತ್ಯೋರ್ಮಾ ಅಮೃತಂಗಮಯ. ಮೃತ್ಯೋರ್ಮಾ ಅಮೃತಂಗಮಯ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಸುಗುಣ ವಲ್ಲಭ ಹರ ಹರ ನಯನ ಸುಗುಣ ವಲ್ಲಭ ಹರ ಹರ ನಯನ. ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ. ತ್ರಿಗುಣ ವಿದೂರ ಏಕದಂತ ತ್ರಿಗುಣ ವಿದೂರ ಏಕದಂತ ಮೂಷಿಕ ವಾಹನ ಮುನಿ ಜನ ವಂದ್ಯ ಮೂಷಿಕ ವಾಹನ ಮುನಿ ಜನ ವಂದ್ಯ. ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಸುಗುಣ ವಲ್ಲಭ ಹರ ಹರ ನಯನ ಸುಗುಣ ವಲ್ಲಭ ಹರ ಹರ ನಯನ. ಹರಸುತ ಸುಂದರ ದೀನ ಬಂಧೋ ಹರಸುತ ಸುಂದರ ದೀನ ಬಂಧೋ ದೀನ ದಾತ ದಯಾ ಸಿಂಧೋ ದೀನ ದಾತ ದಯಾ ಸಿಂಧೋ. ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಸುಗುಣ ವಲ್ಲಭ ಹರ ಹರ ನಯನ ಸುಗುಣ ವಲ್ಲಭ ಹರ ನಯನ. ಸಚ್ಚಿದಾನಂದ ನಿಗಮ ಸಂಸ್ತುತ ಸಚ್ಚಿದಾನಂದ ನಿಗಮ ಸಂಸ್ತುತ ಸಚ್ಚಿದಾನಂದ ನಿರುಪಮ ಚರಿತ ಸಚ್ಚಿದಾನಂದ ನಿರುಪಮ ಚರಿತ ಸಚ್ಚಿದಾನಂದ ನಿಗಮ ಸಂಸ್ತುತ ಸಚ್ಚಿದಾನಂದ ನಿಗಮ ಸಂಸ್ತುತ ಸಚ್ಚಿದಾನಂದ ನಿರುಪಮ ಚರಿತ ಸಚ್ಚಿದಾನಂದ ನಿರುಪಮ ಚರಿತ. ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಸುಗುಣ ವಲ್ಲಭ ಹರ ಹರ ನಯನ ಸುಗುಣ ವಲ್ಲಭ ಹರ ಹರ ನಯನ. ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಗಣಪತಿ ರಾಜ ಪಾಲಿಂಪರಾದ ಪಾಲಿಂಪರಾದ ಪಾಲಿಂಪರಾದ.
जय बोलो गणपति महाराज की जय। మన అవధూత దత్తపీఠంలో ఆశ్రమంలో వేదం చెప్పే సత్కర్మ, దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది అనేది మీకు అందరికీ తెలుసు. మొన్ననే బ్రహ్మాండమైన సహస్ర చండీ యాగం జరిగింది మైసూర్ ఆశ్రమంలో. పూజ్య దత్తప్రభువులు తామే స్వయంగా కూర్చొని 7 గంటల పాటు 10 రోజులు హోమం చేశారు. అది ఒక అద్భుతమైన దృశ్యం. ఈ చాతుర్మాస్యంలో పురుహూతికా క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అసలు పీఠాలు అనే పేరు పిఠాపురము అందులోనే ఉంది, వేరే ఏ శక్తిపీఠంలోనూ లేదు. అటువంటి విశేషమైన క్షేత్రం మన పీఠాపురం. ఇక్కడ ఈ పీఠాపురంలో పీఠికాపురము అని కూడా పిలుస్తారు. ఇది మూలాధార కేంద్రం. మూలాధారం కటిభాగం బాగుండాలి యోగ సాధనకి, యోగ సిద్ధికి అని యోగశాస్త్రం చెప్తుంది. ఈ క్షేత్రంలో ఈ 22వ చాతుర్మాస్య సందర్భంగా శతచండీ యాగం ప్రారంభించుకున్నాం. ఈరోజు ఎవరైనా అడిగితే వేదానికి, వేద మంత్రాలకి, వేద కర్మకి ఉండే శక్తి ఏమిటి అని ఎవరైనా అడిగితే ఇది శక్తి అని మనం చెప్పవచ్చు. ఎలా ఉంది ఒక 5-6 రోజుల క్రితం పిఠాపురం మీకు అందరికీ తెలుసు. చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. అందరూ కంబళ్ళు కప్పుకున్నారు చలి భరించలేక కదండి. అంత ఆ వేడి నుంచి ఈరోజు అమ్మవారు చల్లగా చేసేసింది మొత్తం అంతా. చండీహోమ ప్రభావం. ఎక్కడ యాగాలు జరుగుతూ ఉంటాయో, పైగా దత్తకోటి యాగం ఎంత శ్రద్ధగా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చేరి. రాధాకృష్ణ గారు, భాస్కర దత్త గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎంత చక్కగా జరుగుతోంది దత్తకోటి యాగం. ప్రతిరోజు చాలా చక్కగా ఒక 50,000 మంత్రాలతో అక్కడ హోమం చేస్తున్నారు దత్తాత్రేయ స్వామికి. ఇది శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన క్షేత్రం. విశేషం దత్త సన్నిధి. అమ్మవారిని చూపెట్టిన దత్తాత్రేయ స్వామి, అమ్మవారి ఉపాసన గురించి చెప్పిన దత్తాత్రేయ స్వామి. అటు దత్తుడి హోమం, ఇటు అమ్మవారి హోమం. అక్కడ వేద ఘన పారాయణ, యజుర్వేదంలో ఘన పారాయణ, పంచోత్సవ సేవ, శ్రీచక్రార్చన, సాయంకాలం ప్రవచనాలు, మెడికల్ క్యాంప్స్, అన్నదానం. ఈరోజు మన ఆకివేడు కృష్ణమూర్తి రైల్వే స్టేషన్ నుంచి వస్తూ ఉంటే ఆటోలో, ఆ ఆటో తోలే అతను అంటున్నట్ట, ఈసారి ఎండలు భరించలేకపోయాము, ఈ చండీహోమం మొదలైన తర్వాత వర్షాలు వచ్చి చల్లబడింది అని. ఆటో తోలే ఆయన ఇప్పుడే చెప్తున్నాడు. మంచిది. అదే ప్రభావం, అదే శక్తి. దాన్ని మనం నమ్ముకోవాలి. ఆ వచ్చే చిన్న చిన్న కష్టాలకి చలించిపోకూడదు, భయపడకూడదు, నిలబడాలి. అప్పుడు ఆ భగవంతుడు, అమ్మవారు గురు రూపంగా మనల్ని బయటపడేస్తారు. అటువంటి ఆ గురుతత్వాన్ని, భగవతత్వాన్ని ఈరోజు జైమిని భారతంలో చెప్తున్నారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో జైమినయే అని ఆ వ్యాస భగవానుణ్ణి, కృష్ణ పరమాత్మని, సరస్వతీ దేవిని, ఈ గ్రంథానికి కర్త అయినటువంటి జైమిని మహర్షిని కూడా మనం స్మరణ చేసుకుని ఆ కథలోకి ప్రవేశిస్తే, నిన్న శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు చేస్తూ ఉండేటువంటి యాగానికి
బయలుదేరాడు అనే ఘట్టాన్ని చెప్పుకున్నాం. అక్కడ ఆయన అట్లా వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా సమయం చూసుకుని అట్లా 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 ఇది ఒక పద్మం చుట్టూ తుమ్మెదలు కదా మూగినట్టుగా అందరూ మూగారు. ఆయన కూడా ఎవరిని ఏమనలా పాపం, అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ అందరినీ చక్కగా ఆదరిస్తూ ఆ కృష్ణ పరమాత్మ ప్రయాణం సాగుతోంది. వీళ్ళందరూ వెళ్ళిపోతూ కృష్ణుడు ఒక మాట చెప్పాడు. ఏమని? కృతవర్మని పిలిచి అందరూ నాతో వచ్చేయాలి, కానీ ఇక్కడ రాజ్యం చూసుకోవటానికి ఎవరు అంటే వసుదేవుడు నాన్నగారు, ఆయన ఇక్కడే ఉంటారు. అలాగే బలదేవుడు అంటే బలభద్రుడు లేదా బలరాముడు, ఇవన్నీ ఆయనకి పేర్లు. అన్నగారు నాన్నగారు ఇద్దరు ఇక్కడే ఉంటారు, వారు యాగానికి రారు. ఇక్కడ ఈ నగరాన్ని, ఈ రాజ్యాన్ని కూడా చూసుకునేవారు కావాలి కదా, వాళ్ళు ఇక్కడే ఉంటారు. తక్కిన వాళ్ళందరూ వచ్చేయాలి, అందరూ వెళ్ళిపోవాలి అక్కడికి అని అన్నాడు. అందరూ బయలుదేరారు. పొలిమేరలో ఉన్నారు, ఇంకా ఊరు దాట్లా. ఈలోగా ఏమైందో ఏమిటో వసుదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కృష్ణ 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 అనుకుంటూ వచ్చాడు. వచ్చి ఆయనకి బహుశా మనస్సులో ఒక సంశయం ఉందేమో, ఇలా ఊరు విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోతే నేను మా పెద్దబ్బాయి ఇద్దరు మాత్రమే రాజ్యంలో ఉండాలా అని ఏమైనా అనిపించిందేమో ఆయనకి మనస్సులో తెలీదు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. కృష్ణుడు ఏమైంది నాన్నగారు అని అంటే, నువ్వు ఇలా అందరినీ పట్టుకెళ్ళిపోవటం ఏం బాగలేదన్నాడు. ఏం నాన్నగారు ఏమైంది, ఎందుకు అన్నాడు. అంటే అక్కడ జరిగేది యాగం. వీళ్ళందరికీ ఏం తెలుసు యాగం గురించి? అసలు ఎప్పుడైనా యాగం అనే మాటైనా విన్నారా వీళ్ళు? ఇంత పామరులుగా ఉన్నారే వీళ్ళు, అసలు ఏమి చదువుకోలా, వీళ్ళకి ఏమీ తెలియదు. ఇదిగో వీళ్ళందరూ వచ్చారే, వాళ్ళందరినీ చూపి అంతా ఉన్నారుగా, నూనెలు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళంతా, వీళ్ళకి ఏం తెలుసు? అక్కడికి వచ్చి ఆ యాగం విలువ వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇది వసుదేవుడి దృష్టి, వసుదేవుడి దృష్టి. ఆయన ఎందుకు అలా చెప్తున్నాడు? పైగా నువ్వు వీళ్ళందరినీ పట్టుకెళ్ళటం ఏం బాగాలేదు. ఎందుకు అనంటే, అక్కడికి వెళ్తే యుధిష్ఠిరుడు ధర్మరాజు అసలే చాలా పెద్ద దాత, అందరికీ దానాలు చేస్తాడు. వీళ్ళందరికీ దానం చేసేస్తాడేమో, చేతికి దొరికిందల్లా దానం చేసేస్తాడేమో. వీళ్ళకి దానాలు పుచ్చుకునే అర్హత, యోగ్యత వీళ్ళకుందా? లేదు కదా. ఎవరిని తీసుకెళ్ళాలి? పరాపవాద విముఖాహ, ఎవరైతే పరుల అపవాదానికి విముఖులుగా ఉంటారో, అంటే ఇతరుల్ని నిందించకుండా, ఇతరుల చేత నిందింపబడకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు. శిష్టాచార పరాస్తథా, ఎవరైతే చాలా మంచి ఆచారాలు పెట్టుకుని ఉన్నారో అటువంటి వాళ్ళు. శిష్టులు అంటే బాగా తెలుసుకున్న వాళ్ళు, వేదశాస్త్రాలు తెలిసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు, ఆ మంచి ఆచారంగా ఉండేవాళ్ళు వాళ్ళు. నేతవ్యా సహితాస్తే వై సమలోష్టాశ్మకాంచనా. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సమలోష్ట అశ్మ కాంచనా, వాళ్ళకి రాయైనా ఒకటే, మట్టి ముద్దైనా ఒకటే, బంగారమైనా ఒకటే, మూడు పెడితే మూడు సమంగానే చూస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళు మహాయోగులు, మహానుభావులు, సర్వసంగ పరిత్యాగులు. అటువంటి వాళ్ళని నువ్వు తీసుకువెళ్ళాలి. ఇలా ఎవరిని పడితే వాళ్ళందరినీ ఊరంతా వచ్చేయండి వచ్చేయండి అని అందరినీ పిలుచుకెళ్ళిపోవటం ఏం బాగలేదు. ఇది వసుదేవుడి దృష్టి. ఆయన చెప్తున్నాడు, నవస్త్రమలినే దానం. ఎవరైతే మలినంగా ఉండే బట్టలు కట్టుకుని ఉంటారో వాళ్ళు ఏమిటి, వాళ్ళు పాపం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పూటకి స్నానాలు చేయాలంటే ఎలా వీలవుతుంది? ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంటారు, వాళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంటారు. వాళ్ళు స్నానానికి కూర్చుంటే అరగంట సేపు కావాలి, వాళ్ళు దుమ్మంతా పోవాలంటే. అంత దుమ్ములో పనిచేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ప్రతి గంటకి ఆచమనాలు, ప్రతి పూటకి స్నానాలు, ఇవన్నీ వాళ్ళ వల్ల అవుతాయా? కాదు. కాబట్టి వాళ్ళు మలినమైన వస్త్రాలు వేసుకుని ఉంటారు, దుమ్ము కొట్టుకుపోయి ఉంటారు, వాళ్ళ వస్త్రాలన్నీ దుమ్ముతో నిండిపోయి ఉంటాయి.
అటువంటి వాళ్ళకి దానం చేయకూడదు. శుభ్రంగా ఉండే వాళ్ళకి దానం చేయాలి. ఇది వసుదేవుడి దృష్టి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నవస్త్రమలినే దానం నైవాచార వివర్జితే. ఆచారము లేని వాడికి దానం చేయకూడదు. ఏది నీకు ఫలం కావాలి అని అన్నప్పుడు అటువంటి వాడికి దానం చేస్తే ఏమో నువ్వు చేసిన దానంతో ఆ దానం పుచ్చుకుని వాడు పోయి ఏం తాగుతాడో, ఏం చేయకూడని పని చేస్తాడో కదా, ఏం తినకూడని తింటాడో, దాంతో నీకే పాపం వస్తుంది కదా. అటువంటి వాడికి దానం చేయకూడదు. అది వసుదేవుడు దేయం త్వయాచ రాజ్ఞా వై సత్పాత్రం పూజ్యతే యతః. కాబట్టి నువ్వు కానీ, ఆయన రాజుగారు ఉన్నాడే ధర్మరాజు, ఆయన కానీ సత్పాత్రుడికే దానం చేయాలి. ఇటువంటి వాళ్ళకి దానం చేయకూడదు. నువ్వు వీళ్ళందరినీ పట్టుకెళ్ళిపోతే వీళ్ళందరూ ద్వారక నుంచి వచ్చారు, కృష్ణుడి పక్షం వాళ్ళు, కృష్ణుడి బంధువులు, కృష్ణుడి మిత్రులు, కృష్ణుడి ఊళ్ళో ఉండేవాళ్ళు, వీళ్ళకి మనం దానం చేయకపోతే ఎట్లా అని చెప్పి వీళ్ళకందరికీ దానం చేస్తాడు. ఎవరు? యుధిష్ఠిరుడు. అసలే ఆయన మనస్సు మంచి దాత, ఆయన అందరికీ ఇచ్చేవాడు. అలా వీళ్ళకి ఏమైనా దానం చేసేస్తే అది యుధిష్ఠిరుడికి ఏం ఫలం ఇస్తుంది? సత్పాత్రుడికి దానం చేయకుండా అపాత్రుడికి దానం చేస్తే అది మంచి ఫలాన్ని ఇవ్వకపోగా చెడు ఫలాన్ని కూడా ఇస్తుంది. దాన్ని నువ్వు ప్రోత్సహించినట్టేగా. ఎవరో ఒక తాగుబోతు తాగటానికి వెళ్తూ ఉంటే వాడికి 500 ఇచ్చి పంపిస్తే వాడు పోయి తాగితే నువ్వు తాగకపోయినా దాంట్లో నీకు పాత్ర ఉన్నట్టేగా, ప్రోత్సహించినట్టేగా. ఆలోచించాలి. ఇది వసుదేవుడి యొక్క దృష్టి. అందుకనే వీళ్ళు చూస్తూ ఉన్నా నేను, చాలామంది అనర్హులు ఉన్నారు, వీళ్ళకి అటువంటి ఆ అర్హత లేదు, కాబట్టి వీళ్ళని తీసుకువెళ్ళద్దు, వీళ్ళని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపో. వీళ్ళు పనులు చేస్తే కానీ రాజ్యం నడవదు. అది ఆయన గోల. అది చెప్పలా. అది చెప్పకుండా వీళ్ళని తీసుకెళ్ళద్దు, వీళ్ళు ఇక్కడే ఉంటే మంచిది అని కృష్ణుడితో చెప్తే, అప్పుడు కృష్ణుడు తండ్రి గారి మాట, ఆయన రామావతారం నుంచి పితృవాక్య పరిపాలకుడు కదా, తండ్రి గారు చెప్పకపోయినా చేశాడు. రామావతారంలో తండ్రి గారు చెప్తున్నారు అని తల్లి చెప్తేనే చేశాడు ఆయన. ఎవరు? సవతి తల్లి. అటువంటి ఆ కృష్ణ పరమాత్మ నేరుగా వచ్చి తండ్రి చెప్తే వినకుండా ఉంటాడా? అలాగే నాన్నగారు మీరు ఎలా చెప్తే అలా, నేను వీళ్ళెవరిని తీసుకెళ్ళని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, వాళ్ళందరికీ చెప్పాలి అని అనుకున్నాడు. ఇంకా చెప్పలా. మీరంతా రావద్దు, మీరు ఇక్కడే ఉండండి. ఈలోగా భీముడు కల్పించుకున్నాడు. భీమసేనుడు పక్కనే ఉన్నాడుగా. ఆయనకి చాలా సంతోషమైంది. నేను కృష్ణ పరమాత్మను తీసుకెళ్దామని వచ్చాను, ఈయన సపరివారంగా వస్తున్నాడు, బా ఎంత బాగుంది, ఎంత సంతోషం. ఆయన మురిసిపోయాడు. మా అన్నగారు కూడా చాలా సంతోషిస్తాడు. అందరూ రావాలి కదండి, అందరూ వస్తేనే కదా సంతోషం. అందరూ అన్నదానం అని మనం పెడితే 2-3 వచ్చి భోజనం చేస్తే తృప్తి ఉండదు. ఇట్లా వందలాది మంది వచ్చి ఆనందంగా తింటే తృప్తి, ఆనందం. అది చాతుర్మాస్యం, మంచిది. పూజ్య గురుదేవుల్ని, స్వామిజీ వారిని చాతుర్మాస్యంలో, ఎక్కడ ఏలూరు చాతుర్మాస్యం, 10వ చాతుర్మాస్యం, అంత క్రితం నూజివీడు చాతుర్మాస్యం, అక్కడికి వెళ్తూ 8వ చాతుర్మాస్యం. అప్పాజీ మీ మనస్సులో ఏముంది, ఏమి ప్రధానంగా చేయాలి అని అడిగితే, అన్నదానం బాగా జరిగేలాగా చూడండి అని అన్నారు. అప్పటి నుంచి చాతుర్మాస్యంలో అన్నదానం ప్రధానం మనకి. మీరు కూడా అందరూ సేవ చేసుకోండి. ఈరోజు ఆయన సత్యనారాయణ వచ్చి చెప్తున్నారు, మార్కెట్కి వెళ్ళాను పదార్థాలన్నీ తెచ్చుకోవటానికి, అలాగే అక్కడ వాళ్ళందరూ ఉంటారు కదా పనివాళ్ళు అంతా కూడా, వాళ్ళని కలిస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటున్నారట. అబ్బా ఏదో పెళ్లిలాగా జరుగుతోందండి, మాకందరికి తృప్తిగా ఆనందంగా ఉంది, మధ్యాహ్నం అందరం వెళ్తున్నాం అన్నప్రసాదానికి, చాలా సంతోషం. ఏలూరులో చాతుర్మాస్యం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు స్థలం సరిపోక బయట పెట్టుకున్నారు అన్నదానం. బయట పెట్టుకుంటే చాలామంది లోపలికి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు అంటే వాళ్ళు మతం పుచ్చుకున్నారు. వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో చాలామంది ఉన్నారు. వాళ్ళు రాము, మేము ప్రసాదము ఇదంతా అంటారే, పాపం తెలియదు, అజ్ఞానం.
ఇప్పుడు రైతులు పండించేటప్పుడు కృష్ణ కృష్ణ అనుకుని పండిస్తున్నారు, అది తినకుండా ఉన్నారా వాళ్ళు? అజ్ఞానం కదా, ఏది తెలియనితనం, అది అట్లా మాట్లాడకూడదు. ఏదో ప్రేమగా ఇచ్చినప్పుడు తీసుకోవాలి. సరే మేము రాము అని వాళ్ళు అక్కడే బయటే తిని వెళ్ళిపోతూ ఉన్నారు. మన ట్రస్టీస్ అందరూ కలిసి వచ్చారు. వచ్చి, స్వామీజీ వీళ్ళందరూ వస్తున్నారు కానీ బయట తినేసిపోతున్నారు, ఎవరు లోపలికి కూడా రావటం లేదు, కనీసం దత్తుడి దర్శనం కూడా చేయటం లేదు అని అంటే ఒకటే చెప్పాను, చూడండి మీరు అన్నదానం దగ్గర బోర్డు వేయాల, దత్తుడిని దర్శిస్తేనే అన్నం పెడతాము అని పెట్టారా? మీరు బోర్డు పెట్టారా? లేదు, పెట్టలేదు. అలా పెట్టకూడదు, అలా పెట్టకూడదు. నియమంతో అన్నదానం అనేది చేయకూడదు. నియమాలు పెట్టి కండిషన్లుగా అది అట్లా కాదు అది. కాబట్టి మీరు అట్లా పెట్టలేదు. ఎవరు వచ్చినా లోపలికి రాని రాకపోని ఆకలి అందరికీ ఒకటే, మీరు పెట్టండి, పెట్టి పంపించండి అందరికీ. సరే, ఇది ఒక 10 రోజులు అయింది. ఇట్లా 10 రోజులు జరిగింది. 10 రోజుల తర్వాత ఆ రోజు ఎందుకో తెలియదు, సామాన్యంగా 12:30, 1 గంటకి వీళ్ళు మధ్యాహ్నం భోజనం పెడుతూ ఉండేవాళ్ళు. ఆ రోజు అలా 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 కార్యక్రమాలు, బహుశా తాతగారి ఆరాధన అని అనుకుంటా, అప్పుడు అది 2:30, ఆ రోజు 2:30 అయిపోయింది మధ్యాహ్నం. అందరూ భోజనానికి వెళ్ళేటప్పటికి వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారు బయట. లోపల ఇంకా మొదలు పెట్టలేదు కదా అన్నదానం. ఎండ చాలా షామ్యాన వేశారు, అంతకన్నా లేదు. సరే, ఇక్కడ దీంట్లో ఉండే బదులు లోపలికి వెళ్ళి కూర్చుందామని లోపలికి వచ్చారు వాళ్ళు. లోపలికి వచ్చారు, వచ్చి కూర్చున్నారు. అక్కడ చివరిలో కూర్చున్నారు. మన వాళ్ళు సైగలు, వీళ్ళే అన్నట్టు. ఊరుకోండియా, మీకెందుకు గోల, పెట్టేవాళ్ళు పెడుతున్నారు, మీకెందుకు ఇబ్బంది. వీళ్ళు వచ్చారు చూడండి, మంచిదే, సంతోషం కదా, వచ్చారంటే ఆనందమే కదా. మనం ఎప్పుడు పొండి అనేది కాదు, రండి అనేదే మనది. ఎప్పటికీ పొండి తెలియదు మనకి, ఇది తెలియదు, ఇదే. సరే, ఆనందంగా వచ్చారు, సంతోషం, కూర్చున్నారు. మరుసటి రోజు 12:30, 1 గంటకే భోజనం పెట్టినా కూడా వాళ్ళు నేరుగా వెళ్లకుండా లోపలికి వచ్చి కూర్చుని వెళ్ళారు భోజనానికి. అది మరుసటి రోజు. ఇప్పుడు వాళ్ళకి చెప్పాను, చూసారా మార్పు, మీరు గమనించారా? తరువాత కొంతమంది చాతుర్మాస్యం చివరికి వచ్చేసేటప్పటికి వాళ్ళు దత్తగుడికి కూడా వెళ్ళారు. కొందరు ఏముందో చూద్దామని క్యూరియాసిటీ ఉంటుంది కదా. కొందరు బొట్టు కూడా పెట్టుకున్నారు ఆనందంగా, సంతోషంగా, మంచిది. అలా అయ్యేందుకోసం అలా అవ్వాలి అనే ప్రశ్నే కాదు. ఆ మార్పు అనేది ఆ ప్రసాదం తీసుకొస్తుంది. కాబట్టి అలా ఏమీ కండిషన్స్ లేవు. కానీ ఈయనేమో వచ్చి వీళ్ళు అర్హులు కాదు, వీళ్ళని తీసుకెళ్ళొద్దు ఇలా చెప్పేప్పటికీ ఆయనకి, కృష్ణ పరమాత్మకి ఎలా కాదనాలో తెలియలేదు. తండ్రి కదా, అలాగే నాన్నగారు మీరు ఎలా చెప్తే అలా. భీముడికి ఈ మాట నచ్చల. బావా, మీ నాన్నగారు ఏదో వయస్సు అయింది ఆయన చెప్తున్నాడని నువ్వు కూడా తల ఊపేస్తే ఎట్లా అన్నాడు. ఏంటి, ఏమైంది అని అంటే, అలా కాదు, ఆయన చెప్పినట్లు చేయటం నేను ఇష్టపడను, నాకు ఇష్టం లేదు. అలా చేస్తే ఇక్కడ ఉన్నవాడు ఎవడు ఒక్కడు కూడా యజ్ఞానికి రాలేడు, నువ్వు ఒక్కడవే వెళ్ళాలంతే. ఈయన చెప్పిన గుణాలన్నీ చూస్తే ఎంతమందిలో ఉంటాయండి ఇవన్నీ గుణాలు? చాలా గొప్పవాడు అని చూస్తూ పోతే ప్రపంచంలో ఇంకా దానాలు ఇవ్వటానికి, దానాలు పుచ్చుకోవటానికి ఎవరు మిగలరు ప్రపంచంలో కదా. కొన్ని మనం చూసి చూడనట్టుగా వదలాలి, తప్పదు, లేకపోతే బతకలేం. అంతే కదా బాబా కృష్ణ, నువ్వు ఒకసారి ఆలోచించు. అలా ఆయన చెప్పినట్టుగా చేస్తే ఈ యజ్ఞానికి రావటానికి ఎవ్వరు మిగలరు, నువ్వు ఒక్కడవే వెళ్ళాలి. నీకు అది ఇష్టమా? అలా ఒక్కడే రావటం నీకు ఇష్టమా? లేదు కదా, అందరినీ తీసుకెళ్ళాలని కదా నీకు ఇష్టం. మరి అటువంటిప్పుడు ఈ ధర్మం అందరి విషయంలో పనిచేస్తుందేమో కానీ నీ విషయంలో మాత్రం పనికిరాదు. ఇది ఇటువంటి వాళ్ళనే తీసుకువెళ్ళాలి, వీళ్ళతోనే మాట్లాడాలి, ఇవన్నీ తక్కిన వాళ్ళకి. అవన్నీ కూడా ఏదో చాదస్తాలు పెట్టుకుని ఉంటారు వాళ్ళకి, నీకు కాదు. నువ్వు భగవంతుడివి, అందరికీ కావాల్సిన వాడివి, అందరూ నీకు కావాల్సిన వారు. ఇది భీమసేనుడు చెప్పిన మాట. ఆయన దృష్టి శరీరమే కాదండి, ఆయన మనస్సు కూడా పెరిగింది. చూసారా, వయస్సు పెరిగితే ఏం ప్రయోజనం, మనస్సు పెరగాలి, విశాల దృష్టి అనేది ఉండాలి. ఆయనలో ఆ విశాల దృష్టి ఉంది. ఆ భీమసేనుడు వాయువు అన్ని చోట్ల వీస్తాడు. ఆయన మురిక్కాలువ మీద వీస్తాడు, పారిజాత వృక్షం మీద వీస్తాడు. కాదంటాడా? మురిక్కాలువ తప్పించుకుని పోతాడా గాలి?
వాయుదేవుడు లేదు కదా, అన్నిటి మీద సమంగా వేస్తాడు. సదా గతి, ఎప్పుడు అట్లా వెళ్తూ ఉంటాడు, ఒకచోట ఆగడు ఆయన. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, ఏదో పారిజాత వృక్షం దగ్గర ఒకరోజు హాల్ట్ చేసి మురికి వాళ్ళ తప్పించుకుని ఇలా ఏం చేయడు కదా ఆయన. అన్ని చోట్ల ఒకే రకమైన వేగంతో వాయుదేవుడు వెళ్తూ ఉంటాడు. ఆయనకి అటువంటి భేదం లేదు కదా. అందుకనే భీమసేనుడు కూడా ఇది అందరి విషయంలో అవుతుందేమో కానీ నీ విషయంలో కాదు. కృష్ణ, నువ్వే చెప్పావుగా మా తమ్ముడికి ఉపదేశం, అపి చేత్ సుదురాచార. భగవంతుడు అపి చేత్ సుదురాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. ఎంత దురాచార తత్పరుడైనా సరే, ఎన్ని దురాచారాలు చేస్తూ ఉండని కానీ భజతే మామనన్య భాక్, భగవంతుడు అన్న మాట. ఎవరైతే నా దురాచార తత్పరుడై ఉండి కూడా భగవంతుడిని అనన్య భాక్, అనన్య దృష్టితో భగవంతుడా ఏదో తప్పని పరిస్థితుల్లో నేను ఇలా ఉన్నాను అని భజిస్తాడో అటువంటి వాణ్ణి సాధువుగానే చూడాలి తప్ప దురాచార తత్పరుడిగా చూడకూడదు. నువ్వేగా చెప్పావు. మరి వీళ్ళంతా ఇంత భక్తిగా ఉన్నారుగా నీ విషయంలో, వీళ్ళని పనికిరాని వాళ్ళు అని ఎట్లా మైనస్ చేస్తావు, ఎట్లా కొట్టిపడేస్తావు? నువ్వే అలా కొట్టిపడేస్తే మమ్మల్ని ఉద్ధరించేది ఎవరు? భీముడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, భీముడు ఇంకోటి కూడా చెప్పాడు అక్కడ, ఉపకారిషు యస్సాధు సాధుత్వే తస్య కో గుణః అపకారిషు యస్సాధు ససాధు సద్భిరుచ్యతే. మనము తెలుగులో వింటూ ఉంటాం, ఉపకారికి నుపకారము. ఉపకారికి ఉపకారం చేసేవాడు విపరీతము కాదు సేయ వివరింపంగా. ఉపకారికి ఉపకారం చేయటం అనేది ఏమీ గొప్ప కాదు, అందరూ చేస్తారు. నాకు నువ్వు ఉపకారం చేసావు, నీకు నేను ఉపకారం చేస్తాను. నీ వల్ల ఏదో నేను లబ్ధి పొందటానికి, ఉపయోగం పొందటానికి సహాయం చేయటం అది సహజం. అది మంచిగా సహాయం చేసిన వాడికి ఏదో తిరిగి సహాయం చేయటం అనేది లోకంలో అందరూ చేసేది. విపరీతము కాదు సేయ వివరింపంగా. కానీ ఒకటి విశేషం, అపకారికి నుపకారము. అపకారం చేసేవాడికి కూడా ఉపకారం చేయటం అనేది ఉంది. అది నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. చిన్నప్పుడు నేర్చుకున్నారు కదండి సుమతి శతకం, చాలా గొప్ప పద్యాలు అవన్నీ కూడా. ఇప్పుడు పిల్లలకి నేర్పటం లేదు, తగ్గిపోయాయి, కానీ నేర్పాలి. ఇవన్నీ పిల్లలకి వచ్చి ఉంటే. కానీ అపకారం చేసేవాడికి కూడా ఉపకారం చేయటం అనేది ఉందే, ఇది నెపమెన్నక చేయువాడు. ఇంకేమీ అక్కడ అది ఇది అని చూడటం లేదు. నాకు ఉపకారం చేశాడా నేనే చేస్తాను అలా ఏమీ చూడకుండా ఎవరైతే ఉపకారం చేస్తారో వారినే సాధువు అని పిలుస్తారు. కృష్ణ, నువ్వు సాధువులకే సాధువు కదా, పైగా భక్తవత్సలుడివి కదా. నువ్వు ఇటువంటి వాళ్ళకి నువ్వు కాకపోతే ఎవరు ఉపకారం చేస్తారు? ఇటువంటి వాళ్ళని నువ్వు కాకపోతే ఎవరు ఉద్ధరిస్తారు? నువ్వే పట్టించుకోకపోతే వీళ్ళు పనికిరాని వాళ్ళు అని ఇంకెవరు పట్టించుకుంటారు? ఎవరు వీళ్ళని ఉద్ధరించేది? కృష్ణ, కాబట్టి నా మాట విని, నా మాటను మన్నించి, సాధవో యత్ర తిష్టంతి తత్ర వాసశ్చతే స్థిరః కిమత్ర చిత్రం గోవింద దుష్టే చిత్తం నివేశయ. సాధువులు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని నువ్వు చెప్పావు. ఒక చోట సాధువులు ఉండే చోట నేను ఉంటాను. సాధువుల ఇష్టం కదా ఆయనకి. ఇది ఆయన భగవద్గీతలో చెప్పినట్టు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధూనాం పరిత్రాణాయ, సాధువుల్ని ఉద్ధరించటం, కాపాడటం, ఇది ఆయనకి చాలా ఇష్టం. వాళ్ళు ఎందుకు అంటే లోకానికి బాగా ఉపయోగపడతారు, మంచిగా లోకంలో జీవిస్తారు, అందరికీ మంచి దారి చూపిస్తారు. అందుకోసం సాధువులంటే ఆయనకి ఇష్టం. సాధువులు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు అని అందరూ కూడా చెప్తూ ఉన్నారు లోకంలో. ఇది మనం వింటూ ఉన్నాం. కానీ కిమత్ర చిత్రం గోవింద, సాధువులు ఉండే చోట నువ్వు ఉండటం అనేది అదేం గొప్ప కాదు.
అన్నీ ఉంటే నేను సాధిస్తాను, అదేం గొప్ప కాదు కదా. ఏదీ లేనప్పుడు ఆంజనేయ స్వామిలాగా సాధిస్తే ఆ సాధన గొప్పది, అవునా కదా. జై బోలో ఆంజనేయ స్వామికి జై. జై. అన్నీ ఉంటే అన్నీ ఏర్పాటు చేస్తే, మేము కూడా ఒక పడవ ఇప్పిస్తే సముద్రం దాటి వెళ్ళి లంకలో సీతామాతను చూసొస్తాం, అందరూ చేస్తారు. ఏది లేనప్పుడు ఆ ఆంజనేయ స్వామిలాగా సాధన చేయాలి. అలా సాధన చేయగలిగి ఉండటం అది నిజమైన సాధన. అందువల్ల ఆయన అంటున్నాడు భీమసేనుడు, కిమత్ర చిత్రం గోవింద. గోవింద, దీనిలో ఆశ్చర్యమేముంది, దీంట్లో ఆనందమే, అది విశేషమేముంది. దుష్టే చిత్తం నివేశయ. ఎవరు ఈ మీ నాన్నగారు పనికిరాని వాళ్ళు అంటున్నాడో అటువంటి వాళ్ళ విషయంలో నీ మనస్సు నుంచి కొంచెం ఆలోచించు. వాళ్ళని ఉద్ధరించటం ఎట్లా అని ఆలోచించు, అది కదా ముఖ్యం. దుష్టే చిత్తం నివేశయ, వాళ్ళని బాగు చేయటంలో నీ మనస్సు నుంచు. భీముడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు అందరి కోసం. అక్కడ చేరిన వాళ్ళందరూ చిన్న పెద్ద అని లేకుండా మొత్తం అందరూ నీ భక్తులే, అందరూ వచ్చారు, నువ్వు చెప్పగా వచ్చేసారు. వీళ్ళందరినీ నువ్వు ఉద్ధరించాలి, వీళ్ళందరినీ నువ్వు చూడాలి. ఇది ఆయన చెప్తూ, దుష్టే చిత్తం నివేశయ సమదృష్టిర్భవాషుత్వం సర్వభూతేషు కేశవ. నువ్వు అందరి విషయంలో సమదృష్టిగా ఉండు. ఇది నువ్వే చెప్పావుగా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శిన. వాళ్లే పండితులు అన్నావుగా, నీకన్నా పండితుడా ప్రపంచంలో. కాబట్టి నువ్వు మీ నాన్నగారు లాగా ఆలోచించొద్దు, నువ్వు సమదృష్టితో ఉండు, అందరినీ సమంగా చూడు. వాళ్ళొద్దు వీళ్ళు కావాలి అలా నువ్వు అనుకోవద్దు. కృష్ణ, అందరినీ పిలు, అందరూ వస్తే బాగుంటుంది. ఇది ఆ భీమసేనుడు చెప్తే, నువ్వు ఎక్కడైతే నువ్వు పుట్టింది సాధువుల కోసం అని చాలామంది అంటూ ఉన్నారు, కానీ నువ్వు పుట్టింది సాధువుల కోసం కాదు నాకు అనిపిస్తోంది. నువ్వు పుట్టింది అసాధువుల్ని సాధువులు చేయటం కోసం పుట్టావు. అది కృష్ణావతారం. సాధువులు ఎలాగో వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు దాటేశారు. దాటిన వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు పడవ కావాలా అంటే దాటేశాడు. వాడికి ఎందుకు? మునిగిపోతున్న వాడికి కావాలి కదా, మునిగిపోతున్న వాడిని ఎత్తాలి. అలా నువ్వు అసాధువుల్ని సాధువులు చేయటం కోసం పుట్టావు. వాళ్ళు సాధువులైందే నిన్ను తలుచుకుని. ఇక వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడూ ఉంటావు. నువ్వు అసాధువుల కోసం, వాళ్ళని ఉద్ధరించడం కోసం నువ్వు పుట్టావు. అటువంటి వాళ్ళనే నువ్వు ఉద్ధరించాలి. వాళ్ళని నువ్వే విడిచిపెట్టేస్తే ఇక వాళ్ళ గతి ఏం కాను అంటే, అప్పుడు ఆ విశాల భావనకి శ్రీకృష్ణుడు చాలా మురిసిపోయాడు. ఏమీ మాట్లాడలే, విన్నాడు, నవ్వాడు, ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. పక్కనే ఉన్న వసుదేవుడికి ఇది బాగా నచ్చింది. ఆయన అన్నాడు, ఇదే కృష్ణతత్వం అని ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ అర్థం కావాలి, అందుకనే నేను ఇలా చేశాను అన్నాడు వసుదేవుడు. అందుకే ఇలా చేశాను. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతే ఏమనుకుంటారు, మేము చాలా గొప్పవాళ్ళం అందుకనే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు కృష్ణుడు అని అనుకుంటారు వాళ్ళు. అది కాదు అని తెలియాలి వాళ్ళకి. ఏదో నన్ను దెప్పి పొడుస్తూ మాట్లాడుతున్నావు, అక్కడ చాలా సంభాషణ జరిగింది, దాన్ని నేను దాటేస్తున్నా, అది ఇప్పుడు అనవసరం. వాళ్ళ సంభాషణ, భార్యాభర్తల సంభాషణ మనకెందుకు, అది కృష్ణుడు రుక్మిణి వాళ్ళకి సంబంధించింది, మనకెంతవరకు అంతవరకు. ఆవిడంటుంది, నువ్వు సర్వగత సర్వత్రా నిండి ఉన్నావు అని చెప్తారు కదా నిన్ను, అంటే నా మనస్సులో కూడా ఉన్నావుగా, నా మనస్సు నీకు తెలిసి ఉండాలిగా, మరి నా మనస్సు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావే. నేను చెప్పాలా నీకు, నా మనస్సులో నువ్వు ఉన్నావయ్యా అని నేను చెప్పాలా? ఎవరో రూమ్లో ఉంటారనుకోండి, వెళ్ళి మీరు రూమ్లో ఉన్నారండి అని చెప్తే, నిద్రపోతున్న వాళ్ళని లేపి మీరు నిద్రపోతున్నారండి అని చెప్తే అదెట్లా? అది అవసరం లేదు కదా. అలాగే నా మనస్సులో ఉండే నిన్ను నేను మళ్ళీ ఉద్దేశించి చెప్పక్కర్లా, అయ్యా నువ్వు నా మనస్సులో ఉన్నావయ్యా అని చెప్పాలా? అక్కర్లా. సర్వగత సర్వత్రా వ్యాపించి నిండి ఉన్న పరమాత్మ నీకు నేను చెప్పక్కర్లా. నత్వదన్యం హి పశ్యామి చింతయంతి జనార్దనం యత్కించిద్ దృశ్యతే లోకే త్వయా వ్యాప్తం విభాతి మే. నువ్వు తప్ప వేరే ఆలోచన లేదు నాకు. ఈ ప్రపంచంలో నిన్ను తప్ప వేరే దేన్ని నేను చూడటం లేదు.
నకించిత్ ప్రతిభాతిమే, నువ్వు తప్ప వేరే ఏది కనిపించటంలా నాకు లోకంలో. ఆవిడ ఆ స్థాయికి వచ్చింది రుక్మిణి. అందుకనే మనం రుక్మిణీ కళ్యాణము అని చేసేది విశేషంగా. కృష్ణ పరమాత్మని తలుచుకుని రుక్మిణీ కళ్యాణం. ఆవిడ సాక్షాత్ లక్ష్మి, అనపాయిని లక్ష్మి. ఆవిడ లక్ష్మీ స్వరూపం రుక్మిణీ మాత అంటే. కానీ రుక్మిణీ కళ్యాణం విన్నా చూసిన అద్భుతం, అది లక్ష్మీప్రదము అని చెప్తారు. అలా రుక్మిణీ మాత ఇట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అది బయటికి, అది మనం పూర్తిగా చదివితే గనక ఏదో వాళ్ళు సరస సల్లాపాలు అన్నట్టుగా ఉంటుంది. కానీ అందులో తత్వ రహస్యాల్ని జైమిని మహర్షి చాలా స్పష్టంగా ఈ విధంగా వివరించి చెప్పారు. ఇక రాత్రి సమయమైంది. ఒక చోట పరివారంతో సహా అంతా కూడా విడిది చేశారు. ఆ పెద్ద రాజ్యం అంతా కదిలి వచ్చింది కదా, అందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ. ప్రయాణంలో వాళ్ళకి ఎన్నెన్నో గ్రామాలు మధ్యలో తగిలాయి. వెళ్తూ ఉన్నప్పుడు పల్లెలు, నగరాలు, పట్టణాలు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి కదా అండి. గుజరాత్ నుంచి యూపీ రావాలి కదా, గంగా తీరంలో. అంత దూరం ప్రయాణం, మధ్యలో చాలా నగరాలు, పట్టణాలు అన్నీ చూస్తూ వాళ్ళు ఆ గ్రామాల్లో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, సమస్త వృత్తుల వాళ్ళు కూడా వచ్చి, వాళ్ళు ఏ పని చేస్తూ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసి అనేక విధాలైన సమర్పణలు చేసుకున్నారు. ఆయనకి వచ్చాడుగా కృష్ణ పరమాత్మ, మన ఊరికి వచ్చాడు. అలా వాళ్ళు సమర్పణ చేసుకున్నారు అని చెప్పేందుకోసం తెలుగులో చాలా చక్కటి ఒక పద్యం చెప్పారు. ఏమన్నారు? హరికొకలేమ ఇచ్చెను సమర్పణముగా నవనీత కుంభమున్. ఒక ఆమె వచ్చి నా దగ్గర ఇదే ఉందయ్యా అని చెప్పి ఒక కుండ నిండా వెన్న ఇచ్చింది ఆయన. ఇప్పుడు నేను వెన్న మానేశానమ్మా అని అనలా ఆయన. డయట్లో ఉన్నాను, నేను ఇప్పుడు తినట్లా, ఏదో చిన్నప్పుడు తిన్నాను, ఇవన్నీ చెప్పలా. ప్రేమగా తీసుకున్నాడు ఆయన. ఆవిడంత ప్రేమగా ఇచ్చింది, ఈయన అంతే ప్రేమగా, ఏదో గబగబా ఇప్పుడే కొండంతా ఖాళీ చేస్తాడు అన్నట్టుగా తీసుకున్నాడు ఆయన. ఆవిడకి ఎంత తృప్తి. ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు అంతే ప్రేమగా తీసుకోవాలి. అది ఏదైనా సరే, చిన్నదా పెద్దదా అని కాదు, వాళ్ళంత ప్రేమగా ఇచ్చారు. అంత ప్రేమగా ఆయన తీసుకున్నాడు. తర్వాత పెరుగును వంట కంబునొక బింబ ఫలాధర తెచ్చే. ఇక ఒక ఆమె పెరుగు తెచ్చింది, మిగతా వంటకాలన్నీ కూడా ఇంకో ఆమె తెచ్చింది. వాళ్ళంతా తెచ్చిస్తున్నారు. ఇక ఒక్క తామర సదళాయతాక్షి వనమాలిక ముందర పెట్టే. ఒక ఆమె చాలా చక్కగా మంచి పుష్పమాల ఇట్లా తయారు చేసి కృష్ణ సమర్పణ నీకే, అది కూడా తీసుకున్నాడు. ఇక ఒక్క సుందరి గొని వచ్చెనెంతయు మదంబున సాంద్ర పజ ప్రపూరమున్. ఇక ఆవిడ పూర్తిగా ఒక ఘటంలో ఆ పాలన్నీ నిండి ఉన్నాయి. ఆ పాలకొండ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి, ఆ కాలంలో అదే ఆస్తి. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకే కాదు మొత్తం ప్రపంచానికి గోమాతయే ఐశ్వర్యము, గోమాతే ఐశ్వర్యకారిణి. గోవు తప్ప భూమికి దారి లేదు. ఈరోజు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది, కానీ ఎప్పటికైనా తెలిసేలాగా ప్రకృతి చేస్తుంది. ఎందుకంటే ప్రకృతి మాతయే గోమాత. ప్రకృతిని కాపాడాలి అని ముందు భగవంతుడు సృష్టి చేసిందే గోమాతని. ఆ నియమంలో ఎక్కడా మార్పు ఉండదు, అది ఎప్పటికీ మారేది కాదది. ఈరోజు ఏదో అజ్ఞానంతో ఉన్నారు, కానీ గోమాతని కాపాడుకుంటే భూమాత కాపాడబడుతుంది. గోమాత బాగుంటే భూమాత బాగుంటుంది. జై బలో గోమాతకి జై. ఒక్క గోవు ఇంటికి ఎంత ఐశ్వర్యం. గోవు అంటే నంది కూడా కావాలి, నంది అక్కర్లేదు, నంది ఉంటేనే నందిశాల కూడా కావాలి. గోశాలతో పాటుగా నందిశాల కూడా కావాలి. ఇంజక్షన్లు చేసి దూడలు పుట్టేలాగా చేయటం కాదు, అపరాధం, అది తప్పు, అది అట్లా చేయకూడదు. సహజంగానే ఆ గో సంతతి పెరగాలి, పెరిగేలాగా చేయాలి. ఆ గో సంతతి గనక లోకంలో బాగా ఉంటే అందరూ బాగుంటారు. ఎందుకు? గోవిందుడు బాగుంటాడు. గోవు అంత మంచి చేస్తుంది మనకి. గోవు నుంచి మంచి దేశీ గోవు పాలు, అసలు పంచదార అక్కర్ల దాంట్లో, అంత తీయగా ఉంటాయి. అనుమానం కూడా వస్తుంది మనకి. మైసూర్లో మంచి మంచి గోవులు ఉన్నాయి, చూసే ఉంటారు మీరు. గోశాల, మైసూర్ గోశాల, అన్ని జాతి దేశీయ గోవులు అక్కడ ఉన్నాయి. ఇది వేచూరు, పుంగనూరు, నీల్గాయి, ఇక్కడ శివమొగ్గ, మొత్తం అన్ని చోట్ల నుంచి, అక్కడ షాహీవాల, మొత్తం అన్ని రకాల గోవులు మన దగ్గర ఉన్నాయి ఇక్కడ మైసూర్ ఆశ్రమంలో.
ఒక్కొక్క గోవు పాలు తాగినప్పుడు నేను అప్పుడు అనుమానం వచ్చి అడుగుతాను, ఏంటి పంచదార ఏమైనా కలిపారా అని. లేదు స్వామి కలపలేదు అంటారు. అలా అనిపిస్తూ అంత మధురంగా అంత తీయగా ఉంటాయి. కొంచెమైనా చాలు. అది గంగ గోవు పాలు గరిటెడైనను చాలు చెప్పుకున్నాగా. అది అనుభవించి చెప్పారు వాళ్ళు ఆ పద్యం, ఊరికే చెప్పలా. అందుకని గోవు ఇక ఏం చెప్పేది, గోమాత పంచగవ్యం అండి. ఎంతోమంది స్వామీజీ థైరాయిడ్ అని చెప్పి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకటే చెప్పేది, మీరు పంచగవ్యం తీర్థంలాగా తీసుకోండి. పూజ్య స్వామీజీ వారు నవరాత్రుల్లో ప్రొద్దున్న పరివారానికి అందరికీ పంచగవ్యం ఇస్తారు. వ్రతం, ఆ వ్రతంలో పంచగవ్య ప్రాశన చేసి వ్రతం పట్టాలి. నేను శుద్ధి కోసమని అందరికీ పంచగవ్యం ఇస్తాను. కొంచెమే తీసుకోవాలి. ఈ థైరాయిడ్, విశేషంగా ఆడపిల్లలు థైరాయిడ్తో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు గనక ఈ పంచగవ్యం ఒక 41 రోజులు తీసుకుని చూస్తే, ఒకే దేశీ గోవు అయి ఉండాలి. అది ఏది పడితే అది కాదు, మళ్ళీ జెర్సీ గోవులది పనికిరాదు. అది కూడా గోవే కదా, గోవు అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఔషధానికి అది పనికిరాదు. దేశీ గోవు, మూపు ఉండాలి దానికి. ఆ మూపు ఉండే గోవే. మూపు లేకపోతే అది గోవుగా మనం లెక్క వేయటానికి లేదు. జెర్సీ గోవు కొంచెం ఫ్లాట్గా ఉంటుంది కదా, నడుమంతా కూడా, అలా ఉండటానికి వీళ్ళు. అటువంటి ఆ గోవుల పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం, ఈ 5 కూడా సమపాళ్లలో, విపరీతంగా గ్లాసులు బకెట్లు కలిపేది కాదు. సమపాళ్లలో దానికి ఒక ప్రమాణం ఉంది. ఇంత ఒక చిన్న కప్పులో దాన్ని కలపాలి. అవలోడనం అంటారు. దాన్ని ఇట్లా చిలకాలి. కలుస్తాయి అవన్నీ. కలిసిన తర్వాత దాన్ని ఇట్లా తీసుకుని వాసన చూడకుండా తాగేసేయాలి. వాసన చూస్తే మళ్ళీ అది వాసన వస్తుంది కదా, గోమయం గోమూత్రం కలిసిన తర్వాత. అట్లా లోపలికి వెళ్ళిపోవాలి అంతే. అట్లా ఒక 41 రోజులు చేయండి అని చెప్తే ఎంతోమంది చేసి, డాక్టర్లు మీరు మందు మొదలు పెట్టాల్సిందే అని చెప్పినా కూడా 41 రోజుల తర్వాత మళ్ళీ పరీక్ష చేయించుకుంటే మీకు థైరాయిడ్ సరిగ్గా ఉంది, మందులు అక్కర్లేదు అని డాక్టర్లు చెప్పారు. గోమాత జై బలో గోమాతకి జై. అది గోమాత యొక్క మహిమ, అర్థమైందా? అందువల్ల గోవుల్ని కాపాడుకుందాం. గోవుల్ని పూజించటం ఒకటి, కాపాడుకోవటం ఒకటి. గోవు మన భారతదేశం యొక్క జాతీయ ప్రాణిగా ప్రకటింపబడాలి అని మనం ప్రార్థన చేద్దాం. తొందరగా జాతీయ ప్రాణి అయిపోతే ఇంకెవ్వరూ ముట్టడానికి వెళ్ళారు గోవుని. ఆయన గో బాలకృష్ణ అని ఉన్నారు. ఆయన మొన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశాడు ఆయన, గోవుల కోసం. ఆయన గట్టిగా ఒకసారి కరతాళ ధ్వని చేశాడు. అట్లా ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా కలుస్తాం అనుకున్నా మధ్యలో హైదరాబాద్లో. పూజ్య స్వామీజీ వారు కూడా ఒక సందేశం ఇచ్చారు, మంచిగా చేస్తున్నాడు, బాగా జరగాలి అని. ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు వెళదామని అనుకున్నాం. అది ఆయనకి ఆ దగ్గరలో వచ్చేటప్పటికి జనం బాగా పెరిగిపోయి ఆ కంగారు పడి ఆ గోవు ఆయన తెలియకుండా ఆయన్నే తోసేసింది. గోవు కూడా తీసుకెళ్తున్నాడు. ఆయన పడిపోయి ఏదో నడుము దగ్గర కొంచెం ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే అందరూ అన్నారు ఆగిపోయింది, ఇంకా పాదయాత్ర ఈయన పూర్తిగా చేయలేడు అని. ఫోన్ చేయించాడు స్వామీజీ, ఏమైంది మీ పాదయాత్ర, ఏమిటి, ఎక్కడ చెప్పలేదు, ఎక్కడున్నారో ఏమిటో అని. మన BHLలో ఉన్నప్పుడు ఫోన్ చేయిస్తే, ఎట్లా స్వామీజీ ఇలా పడిపోయి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. సరే అయితే వెంటనే మన దుండిగల్ మూర్తి ఆయన అర్చకుడు అని ఫోన్ చేసి, నాయన నువ్వు ఆయన కోసం ధన్వంతరి హోమం చేసి సంపాత ఆజ్యం అంటారు, అంటే హోమం చేస్తున్నప్పుడు ఆ ఆజ్యాన్ని కొద్దిగా తీసి పెడతారు, స్వాహ అని వేసి కొంచెం తీసి పెడతారు. ఆ సంపాత ఆజ్యాన్ని తీసుకెళ్ళి ఆయన్ని వాడమని చెప్పు, తీర్థంగా తీసుకొని కొంచెం ఎక్కడ రాసుకోవాలో నెప్పయిన చోట రాసుకొని. ఆయన ఆ తీర్థం తీసుకున్నాడు, హోమం అయింది, మూర్తి వెళ్ళి ప్రసాదం ఇచ్చాడు, అక్కడ నడుము దగ్గర రాసుకున్నాడు. 2 రోజుల్లో మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టాడు, పూర్తి చేశాడు ఆయన. డాక్టర్లు అన్నారు నువ్వు కదలొద్దని. గోమాతే నడిపించింది. మళ్ళీ పూర్తి చేసి మళ్ళీ ఆయన వచ్చాడు. అట్లా ఆ గోమాత కోసం ఎంతో శ్రమ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. గోమాత నిలవాలి. గోమాత ఉంటే భూమాత బాగుంటుంది. అలా అక్కడ వాళ్ళందరూ వచ్చి కృష్ణ పరమాత్మకు అంతా గోమయంగా ఉంది, అంతా తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. కృష్ణుడి వద్దకు వచ్చిన వాళ్ళలో పూర్వం ఆయనతో ఆడుకున్న వాళ్ళు ఉన్నారు.
ఆయనతో పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు, ఆయన గురించి విన్నవాళ్ళు ఉన్నారు, ఆయన గురించి వినని వాళ్ళు ఉన్నారు. వారిలో కొందరు ఈయన వీరుడు అని పొగుడుతూ ఉంటే, ఇంకొంతమంది ఈయన బాగా నృత్యం చేస్తాడు అని పొగుడుతున్నారు. మంచి డాన్సర్ అండి ఈయన. ఇంకోళ్ళు వచ్చి లేదండి మంచి సంగీతజ్ఞుడు, బాగా ఫ్లూట్ వాయిస్తాడు ఈయన అని కొంతమంది. ఇలా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పి ఆయన్ని గానం చేస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు. కొంతమంది ఇట్లా పొగుడుతూ ఉంటే అప్పుడు కొందరు మాత్రం వచ్చి, మీరు ఈ మాటలు ఆపేస్తారా లేదా, ఏదేదో మాట్లాడుతున్నారు ఈయన గురించి. కృష్ణుడు అంటే ఏమనుకున్నారు? మాట్లాడేవాడు, పాటలు పాడేవాడు అనుకున్నారా? ఈయన గుండెల మీద శ్రీవత్సం అనేటువంటి కౌస్తుభం, ఆ శ్రీవత్సం అనే అంకం ఉంది చూసారా? ఆయన శ్రీవత్సాంక అని పిలుస్తారు కదా ఆయన. అటువంటి ఆ వక్షస్థలాన్ని చూసి అయినా మీకు తెలియటం లేదా ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని అని కొంతమంది పెద్దలు వచ్చి వాళ్ళని తిట్టారు. ఇదా మీరు మాట్లాడుకునేది? చిన్న విషయాలు. మొన్న ఎవరో మాట్లాడుతూ అన్నారు, స్వామీజీ వారికి గిన్నీస్ రికార్డ్ వచ్చింది అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది స్వామీజీ వారికి గొప్ప కాదు, ఆ రికార్డు ఇచ్చిన వాళ్ళకే గొప్పతనము అని చెప్పారు ఎవరు. చాలా మంచి మాట. ఇచ్చిన వాళ్ళకే గొప్పతనం, అది తీసుకున్న వాళ్ళకి కాదు. ఆయనకేమిటి? నిజమే కదా. అలా ఆ ప్రకారంగా ఇవన్నీ మీరు చెప్పేవన్నీ ఏమిటి? ఆయన తాండవ నృత్యం చేస్తాడంటారు, ఆయన ఫ్లూట్ వాయిస్తాడు. ఫ్లూట్ పుట్టిందే ఆయన నుంచి, ఆయనకి ఇవన్నీ పెద్ద గొప్పనా? ఇదే మీరు పొగిడేది ఆయన్ని? చూడండి అక్కడ శ్రీవత్సం చూడండి, చూస్తే తెలుస్తుంది మీకు ఆయన సాక్షాత్తు నారాయణుడు. వైకుంఠం నుంచి ఎందుకుంది అది తెలియటం లేదా మీకు? సామాన్యులకు ఉంటుంది ఆ శ్రీవత్సం, ఆయనకుంది. ఆయన సాక్షాత్తు నారాయణుడు. అది భృగు మహర్షి తన్నినప్పుడు అక్కడ ఆ మచ్చ వచ్చింది అని కూడా కొంతమంది చెప్తారు. ఆ మచ్చ ఆయనకి అక్కడ ఆ వక్షస్థలంలో ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటే అక్కడ ఉండే పెద్దలు అవును కదా అని ఆ తత్వాన్నంతా కూడా వాళ్ళు భావన చేశారు. అవునవును, ఎంత మంచి విషయం చెప్పారు, ఇది మనకు అసలు తట్టలేదే మన బుద్ధికి అని వాళ్ళందరూ కూడా దాని గురించి ఆలోచన చేశారు. జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. అలా అందరూ కూడా తమ దగ్గర ఉండేటువంటి ఆ కానుకల్ని కృష్ణుడికి సమర్పణ చేస్తూ ప్రార్థనలు చేశారు. ఇంతలో ఒక ఆవిడ ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయింది, ఒళ్ళంతా పేడ పూసుకుంది ఆవిడ. అంటే ఆవిడ పేడ పని చేస్తోంది. పూర్వకాలంలో పేడలు మనకి పిడకలు తయారు చేసుకునేవాడు. అంతా ఎన్నిసార్లు చేయి కడుక్కుంటారు వాళ్ళు మాటికి. వాళ్ళు అలాగే ఏదైనా పిల్లవాడు ఏదైనా ఏడుస్తూ వస్తే అదే బట్టకు అలాగే తుడుచుకుంటారు, ఆ పిల్లవాడిని అట్లాగే ఓదారుస్తారు, పంపిస్తారు. అంత మాటికి ఏది శానిటైజర్లు, ఇంకోటి ఏది హ్యాండ్ వాష్లు, ఇవన్నీ ఆ కాలంలో లేవు కదా. అవన్నీ చూస్తూ కూర్చుంటే వాళ్ళు పనులు చేయడానికి అవుతుందా? అక్కడ అలాగే ఉంది. ఇలా పేడ అలుగుతూ ఉంటుంది, లేదా పిడకలు తడుతూ ఉంటుంది. ఏదైనా కొంచెం చెమట పడితే ఆ పేడతోనే ఇలా అనుకుంటుంది. ఇక్కడ ఏదైనా దురద పుడితే పేడతోనే గీక్కుంటుంది ఆవిడకేమిటి? అంతా మంచిదే ఆవిడకి, అసలు అటువంటివి లేవు. కాబట్టి ఆవిడ అలాగే ఉంది. ఆవిడకి అదే వ్యాపారం, బాగుంది, ఆవిడ జీవితమే అది. అందుకని ఆవిడ అలాగే వచ్చింది. ఆ ధూళి, ఆ పేడ, దాంతోనే ఆవిడ అలాగే వచ్చింది. వస్తే ఆ పక్కనే ఉండే ఆమె, ఇంకో ఆమె చాలా బాగా క్లీన్గా స్నానం అంతా చేసుకుని ఆవిడ ఉంది. ఏయ్, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? కృష్ణుడి దగ్గరికి ఇలాగైనా వచ్చేది ఎవరైనా? ఇదిగో ఒళ్ళంతా పేడ, ఏమిటి అసహ్యమైన అవతారం, ఈ అవతారంతో వచ్చావు అని అంటే ఆవిడ అంటుంది, అమ్మా నేను ఈ అవతారాలు మార్చుకుని స్నానాలు మేకప్లకి కూర్చుంటే కృష్ణుడు ఉంటాడా? నా కోసం అపురూపంగా వచ్చాడు మా ఊరికి, ఎలా ఉంటే అలా పరిగెత్తుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవాలి కదా. అది భాగవతంలో గోపికలు చేసినట్టుగా కాసేపు ఉండవయ్యా, స్నానం చేసుకుని మేకప్ చేసుకుని వస్తానంటే ఉంటాడు ఆయన. అందుకనే ఇలాగే పరిగెత్తుకుంటూ వచ్చా. పైగా నీకు ఒకటి అర్థం కాలా, అందరి మనస్సుల్లో దుమ్ము ధూళి దులిపేది ఎవరు? ఈ కృష్ణ పరమాత్మే కదా. ఈ బయట దుమ్ము ఆయనకేం పడుతుంది? లోపల దుమ్ము దులిపేవాడికి ఇది బుద్ధిలోనే బూజు దులిపేయి అని చిన్నప్పుడు దేంట్లోనే చూసాం. దులిపేయి, బూజు దులిపేయి అంటూ ఉంటాడు ఒక ఆయన. అది దేంట్లో, అది శంకరాభరణంలో దులిపేయి, బూజు దులిపేయి అని. ఆ ప్రకారంగా బుద్ధిలో బూజు దులిపేసేయని. బుద్ధి బూజు దులిపేవాడు ఆయన, భగవంతుడు పరమాత్మ. ఆయన దగ్గర ఇదేం ధూళి. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆయన ఋషి, ఆయన పేరేమిటి, సుదర్శనుడా,
సుతీక్ష్ణుడు ఆయన్ని వెళ్ళి పరిగెత్తుకుంటూ పోయి కావిలించుకుంటాడు శ్రీరాముడు. ఈ ఆలింగనం అనేది ఆంజనేయ స్వామికి తప్ప ఇంకెవరికి దొరకల, భక్తుల్లో ఏ ఋషికి దొరకల, అత్రి మహర్షికి దొరకల. అటువంటిది సుతీక్ష్ణుడికి దొరికింది. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ఒళ్ళంతా కూడా ఆయనకి పద్మాలు అంటే ఏమిటండి? తామర అంటారు కదా, తామర వచ్చి గీక్కుంటూ ఉంటారు. తామర అంటే పద్మరోగం అని అర్థం. అంటే అక్కడక్కడ ఆ రింగ్స్, ఒళ్ళంతా రింగులు ఆయనకి. తామర అంటే దాన్ని మనం ఆ భాషలో వాడకూడదు, గజ్జి అంటారు. ఆ రోగంతో ఆయన ఉన్నాడు ఆయన. కానీ రాముడు పరిగెత్తుకుంటూ పోయి ఆయన ఆలింగనం చేసుకుంటే పక్కన ఆశ్చర్యం లక్ష్మణుడికి, ఇదేమిటి స్వామి అని. ఆయన చూసింది తామర చూళ్ళ, ఆయన హృదయ పద్మాన్ని చూశాడు శ్రీరాముడు. బయట కనిపించే పద్మాలు చూళ్ళ, ఆయన హృదయ పద్మాన్ని చూశాడు. అందుకనే వెళ్ళి కావలించుకున్నాడు. రెండోసారి వస్తానని మాట ఇచ్చాడు. ఆయన అడిగాడు, మళ్ళీ రావాలయ్యా, నువ్వు కనిపించగానే పట్టుకోవటం ఆయనకి అదో సరదా, రాముడు కనిపించగానే పట్టుకోవటం. ఆయన ఏం మాట్లాడు, అదో అంత బాగా వీళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారు, రాముడు ఆ సుతీక్ష్ణ మహర్షి ఇద్దరు కూడా. మళ్ళీ రావాలయ్యా నువ్వు అన్నాడు. తప్పకుండా వస్తానన్నాడు. మళ్ళీ వచ్చాడు ఆయన. చూసారా? అంటే అట్లా అసహించుకోవటం కాదు, చాలా తప్పది, పొరపాటు. అలా దగ్గరికి చేర్చాలి, శ్రీరాముడు చూపించాడు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా చూసారా, ఈయన మనస్సులో ఉండే దుమ్ము ధూళి అంతా కూడా దులిపేవాడు కదా. అందుకనే నేను ఈయన దగ్గరికి వచ్చాను అని అంటే అప్పుడు ఇంకొక ఆవిడ సంతోషపడింది, మాట్లాడిన ఆవిడ, మంచి మాట చెప్పావు, నాకు కూడా బుద్ధి వచ్చింది. అవును, ఇలా ఎవరిని ఆపేందుకు వీల్లేదు, అందరూ కావాలి, అందరూ వస్తారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు భక్తి పెట్టుకుని ఉంటారు, ఎవరిని కూడా మనం ఆపకూడదు అని ఆవిడికి అర్థమైంది. ఒక ఆవిడ తన కొప్పుకి చుట్టుకుని ఉన్నటువంటి ఒక పూలమాల తీసి కృష్ణుడికి ఇచ్చింది. ఇదిగో వయ్యా కృష్ణ అని. ఆయన కూడా అంత ప్రేమగా తీసుకుని మెళ్ళ వేసుకున్నాడు. ఇది ఎక్కడ గోల ఇది? ఆవిడ కొప్పుకి చుట్టుకుంది, వాడిపోయింది. ఆవిడ అటు ఇటు చూసింది, ఆవిడ దగ్గర ఏం లేదు. కృష్ణుడు బయలుదేరుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ప్రొద్దున్నే ప్రయాణం. ఆవిడ ఆ కొప్పుకి చుట్టుకున్న ఆ పూలమాలే తీసి ఇచ్చింది, దాన్నే తీసుకున్నాడు. నిర్మాల్యం కదా ఇది, నిర్మాల్యాన్ని వాడేసిన దాన్ని ఇవ్వచ్చా అని అంటే ఆవిడ, ఈయన పరమాత్మ, సమస్త జీవుల్ని తీసుకునేవాడు, అటువంటి వాడికి వాడిపోయిన పూలమాల పెద్ద గొప్ప అనింది ఆవిడ. వాడిపోయిన జీవుల్నే తీసుకుని వారికి అమృతం పోసే పరమాత్మకి వాడిపోయిన పూలమాల తీసుకోవడం పెద్ద గొప్ప అని చెప్పింది ఆవిడ. ఎంత మంచి మాట అండి. వాడిపోయిన మనస్సుల్ని తీసుకుంటాడు కదా ఆయన. వాడిపోయి నీరసించిపోయి, అదే ఒక భజనలో మనం చెప్పుకున్నాం, నీరసించిన జనుల ఆశలెల్లయు తీర్చి నీరసించిన వాళ్ళ ఆత్మరసము పోసే, బాధలెల్లయు తీర్చి ఆత్మరసము పోసేటువంటి ఆత్మబంధువు నువ్వు అని పూజ్య గురుదేవుల్ని మనం ఒక చోట కీర్తన చేసుకున్నాం. నీరసించిన వాళ్ళ మనస్సు నీరసంగా ఉంది అంటే చాలా కష్టంలో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళని వాడిపోయిన ఆ హృదయాన్ని తీసుకుని మళ్ళీ చిగురించేలాగా చేసేవాడికి ఈ వాడిపోయిన పూలమాల, ఈ కొప్పులో చుట్టుకున్న పూలమాల, దీన్ని తీసుకోవడం చాలా పెద్ద, ఇది గొప్ప, అందుకే ఇచ్చానంది ఆవిడ. ఈ తత్వం నాకు తెలుసు కాబట్టి ఇచ్చాను, ఇంకేం మాట్లాడుతూ ఎవరు మూసేసి. అట్లా వాళ్ళందరూ అంత భక్తి మనస్సులో పెట్టుకున్నారు. ఇంకొక ఆవిడ కృష్ణుడితో మాటికి నవ్వుతూ మాట్లాడుతాం, నవ్విస్తూ మాట్లాడుతాం, కవిస్తూ మాట్లాడుతాం. దాన్ని ఒక ఆవిడ చూసింది, దూరం నుంచి కోపం వచ్చింది. కృష్ణుడితో మాట్లాడే విధానం ఇది, ఇట్లా ఎవరైనా నవ్విస్తూ మాట్లాడతారా అంటే ఆవిడికి అక్కడక్కడ కొన్ని పళ్ళు మాత్రమే ఉన్నాయి, ఊడియా కాదు, కొన్ని పళ్ళు మాత్రమే ఉన్నాయి. కొంతమందికి ఒకే ఒక పన్ను ఉంటుంది, అది ఎందుకు పెట్టుకున్నారా అని నాకు అనుమానం వస్తూ ఉంటుంది. దీంతో ఏమి సాధిస్తారు వీళ్ళు అని అనిపిస్తుంది. కానీ దాంతో అట్లా మెయింటైన్ అవుతూ ఉంటారు. నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తాను. వాళ్ళకి మరి దాని మీద ఇష్టమో దాంతో ఏమైనా పని అవుతోందో కూడా నాకు తెలియదు, అనుకుంటూ ఉంటా. ఇది తీయించి మొత్తం కట్టిస్తే బాగుంటుంది, వీళ్ళు పాపం దీంతో కష్టపడుతున్నారు వీళ్ళు ఒకే ఒక పన్నుతో. చాలామంది 2-3కి చెప్పా కూడా నేను, అయ్యా దాన్ని పీకించేసి మొత్తం కట్టించండి అయ్యా, బాగుంటుంది, హాయిగా తినచ్చు. ఒకే ఒక పన్ను
ఒక పన్ను. అట్లా ఆవిడికి 2-3 పళ్ళు అక్కడక్కడ ఉన్నాయి, పేరుకి పళ్ళు అని చెప్పేందుకు, పేరు కోసం. ఆ పళ్ళు ఆవిడ వేసుకుని నవ్వుతూ మాట్లాడుతుంది. కృష్ణుడు కూడా చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఈవిడ వచ్చి అడిగింది, ఇలా మాట్లాడతారు ఎవరైనా కృష్ణుడితో? తప్పు కదా అని అంటే, నీకేం తెలుసు, నేను ఎందుకు ఇట్లా నవ్విస్తూ మాట్లాడుతున్నాను తెలుసా? ఎందుకంటే చిన్నప్పుడు ఆ యశోదామాత ఈయన నోరు తెరిస్తే, తెరవమంటే మన్ను తిన్నను అని చెప్పితే, నోరు తెరువు అని అంటే నోరు తెరిచాడుగా. తెరిస్తే అప్పుడు అఖిల బ్రహ్మాండాలు ఆయన ఉదరంలో ఆవిడికి కనిపించాయి. నేను కూడా ఈయన్ని నవ్విస్తే, ఈయన అలా నవ్వినప్పుడు నోరు తెరిస్తే ఆ నోట్లో ఏమైనా బ్రహ్మాండాలు కనిపిస్తాయేమో చూద్దామని నవ్విస్తున్నాను అని చెప్పింది. ఆవిడేం తెలివే, అందుకే ఆయన కూడా నవ్వుతున్నాడు. ఓహో, ఈవిడ మనస్సు తెలుసు, ఆయన కూడా నవ్వుతున్నాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ? పూజ్య గురుదేవుల దగ్గర, భక్తుల విషయంలో అన్నీ చూస్తూ ఉంటాం. ఆ కాలంలో అట్లా ఆ భక్తితో కృష్ణుడి మీద వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ విధంగా అక్కడ ఉండేటువంటి ఆ స్త్రీలందరూ కూడా వయోదృష్టితోనూ శరీర దృష్టితోనూ కూడా ఉపాసన చేసిన వాళ్ళు కాదు, తత్వదృష్టితో ఉపాసన చేసిన వాళ్ళు. అది జైమిని మహర్షి అక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఇట్లా ఆ కృష్ణుడి పరివారం అంతా కూడా యమునా నదిని దాటి అక్కడి నుంచి బయలుదేరి గంగా తీరానికి వచ్చారు. అక్కడ యుధిష్ఠిరుడు కృష్ణుడు వచ్చాడు అని తెలుసుకుని కృష్ణుడికి మనస్సులోనే స్వాగతం చెప్పుకుంటూ, ఎప్పుడెప్పుడు నా కృష్ణుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు ఆయన దర్శనం చేసుకుంటానా అని చెప్పి, ఏహి శ్రీనివాస పాహి వెంకటేశ పంహితే విభాసాత్ త్రాహి పాపనాశ. ఆ కీర్తన మనం కూడా పాడుకుందాం. ఏహి శ్రీనివాస పాహి వెంకటేశ, ఏహి శ్రీనివాస పాహి వెంకటేశ, ఏహి శ్రీనివాస పాహి వెంకటేశ, ఏహి శ్రీనివాస పాహి వెంకటేశ. త్వం హితే విభాసా త్రాహి పాపనాశ, త్వం హితే విభాసా త్రాహి పాపనాశ, ఏహి శ్రీనివాస పాహి వెంకటేశ, ఏహి శ్రీనివాస పాహి వెంకటేశ. आराधेहि गेहे साक्षादेहि नेत्रे, आराधेहि गेहे साक्षादेहि नेत्रे, वेगादेहि मेघ्रे भावादेहि चित्रे, वेगादेहि मेघ्रे भावादेहि चित्ते, श्रीनिवास पाहि वेंकटेश, हे श्रीनिवास पाहि वेंकटेश. पादे तेस्ति महिमा लक्ष्मीरुरसितेस्ति, पादे तेस्ति महिमा लक्ष्मीरुरसितेस्ति, नेत्रे तेस्ति करुणा सर्वत्रास्ति च सुधा, नेत्रे तेस्ति करुणा सर्वत्रास्ति च सुधा, हे श्रीनिवास पाहि वेंकटेश, हे श्रीनिवास पाहि वेंकटेश. त्वं मे ज्योतिरीशा
त्वं मे प्राण एव त्वं मे ज्योतिरीशा त्वं मे प्राण एव त्वं मे संविदच्छा सच्चिदानन्दगुच्छा त्वं मे संविदच्छा सच्चिदानन्दगुच्छा हे श्री पाहि वेङ्कटेश हे श्रीनिवास पाहि वेङ्कटेश हे श्रीनिवास पाहि वेङ्कटेश हे श्रीनिवास पाहि वेङ्कटेश गोविन्द 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 कृष्ण कृष्ण गोविन्द 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 कृष्ण कृष्ण गोविन्द गोविन्द हरि गोविन्द कृष्ण कृष्ण गोविन्द गोविन्द हरि गोविन्द कृष्ण कृष्ण गोविन्द गोविन्द गोपाल 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 गोकुलनन्दन गोपाल गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोपाल गोविन्द हरि गोविन्द 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 हे श्रीनिवास पाहि वेङ्कटेश हे श्रीनिवास पाहि वेङ्कटेश पाहि वेङ्कटेश पाहि वेङ्कटेश సప్తగిరివాస గోవింద గోవింద అలా వాళ్ళందరూ నిదానంగా యమునా నది దాటి వెళ్ళాలి కదా, గంగా నదికి వెళ్ళాలి. ఉత్తరప్రదేశమే అయినా కూడా హస్తినాపురాన్ని కూడా దాటి గంగా తీరంలో ఉన్నారు. అక్కడ యజ్ఞం చేయాలి అని ఆయన సంకల్పం. యమునా నదిని దాటి ఆయన గంగా నదికి వెళ్ళారు. అక్కడ ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ కూడా కలిపి ఆ ప్రద్యుమ్నుడు, తన భార్యలు దేవకీదేవి, మీరందరూ కూడా కుంతీదేవిని, ద్రౌపదీదేవిని గౌరవించండి, వాళ్ళని కూడా సేవించుకోండి అని వాళ్ళందరినీ ఆజ్ఞాపించాడు. తర్వాత భీమసేనుడు బాబా ఆయన చెప్తున్నాడు, ఆ భీమసేనుడితో అంటున్నాడు, ఓ భీమ, నువ్వు ఇక్కడే వీళ్ళకి రక్షకుడిగా ఉండు, నేను ముందుగా వెళ్ళి ధర్మరాజుని చూసి వస్తాను. అక్కడ ఎందుకంటే అందరూ కలిసి చాలా మంచిగా శాస్త్ర చర్చ అంతా చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ధ్యానాలు, తపస్సులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అక్కడికి ఇంత పరివారంతో వెళ్తే వాళ్ళకి విఘ్నం అవుతుంది కదా. అందువల్ల వాళ్ళకి విఘ్నం కల్పించడం ఆయనకి ఇష్టం లేదు. విష్ణువుని యజ్ఞం అనే కదా వేదం పిలుస్తుంది. యజ్ఞం అంటే వేరే కాదు, యజ్ఞోబై విష్ణు, యజ్ఞ వరాహస్వామి అని భాగవతంలో వరాహస్వామిని వర్ణిస్తూ ఆయన శరీరాన్నంతా కూడా ఆ యాగ వేదిక, ఆ హోమ వేదికలాగా భాగవతం వర్ణిస్తుంది. ఎలా ఉంది ఆయన వెంట్రుకలు, ఆయన పుచ్చము, ఆయన ముట్టె, ఆయన కళ్ళు, ఆయన చెవులు, మొత్తం అంతా కూడా ఆయన గిట్టెలు అన్నీ ఎలా ఉన్నాయి, హోమంలో భాగంగా ఎలా ఉన్నాయని ఒక యజ్ఞవేది నడుచుకుని వస్తున్నట్టుగా ఉన్నాడు ఆయన యజ్ఞపురుషుడు, యజ్ఞ వరాహస్వామి అని. యజ్ఞాలు నిలబెట్టాడు. మొత్తం అంతా కూడా జలావృతం అయిపోయింది భూమి అంతా కూడా. నీళ్లలో దిగబడిపోవటం అంటే ఏమిటి? భూమి నీళ్లల్లో మునిగిపోవటం అంటే ఏమిటి? సముద్రంలో మునిగిపోయిన భూమిని ఉద్ధరించాడు. ఏమిటి అర్థం? ఎప్పుడైనా ఆలోచించారా? సముద్రంలో భూమి మునిగిపోవటం ఏమిటి? సముద్రం ఉండేదే భూమిపైన కదా. సముద్రంలో మునిగిపోవటం అంటే ఏమిటి? దాన్ని ఉద్ధరించటం అంటే ఏమిటి? సముద్రం నుంచి పైకి తీసుకురావటం అంటే ఏమిటి?
ఒకసారి ఆలోచన చేస్తే మనకి ఆ యజ్ఞవరాహస్వామి తత్వం ఏమిటి అనేది అర్థమవుతుంది. అలా యజ్ఞాల్ని నిలబెట్టేటువంటి ఆ స్వామి యజ్ఞేశ అనేక యజ్ఞ ఫలప్రద కథం ధూమాంధయా దృష్ట్యా దృశ్యతే యజ్ఞనాయక. ఈయన్ని ధూమాంధమైపోయింది మన దృష్టి. అంటే ఈ పొగలు మన కళ్ళల్లో చేరిపోయి మనకేదో ఒక అంధత్వం వచ్చేసింది, గుడితనం వచ్చేసింది. ఇటువంటి ధూమాంధులమైన మనము ఈయన ఎట్లా చూస్తాం? ఈయన చూడలేం, ఈయన మనకు కనిపించడు. భగవద్గీతలో మీరు స్వామిజీ వారి వ్యాఖ్యానం, ఇది గీతా స్వర ప్రస్థానం, దాన్ని చూడండి, లేదా లఘు వ్యాఖ్య చూడండి. అందులో అర్చిరాది మార్గము, ధూమాది మార్గం. జ్యోతిర్మార్గంలో వెళ్ళేవాడు అంటే వెలుగు, జ్ఞానం. ధూమం అంటే కర్మ, కర్మ మార్గంలో వెళ్తున్నారు, ధూమ మార్గంలో వెళ్తున్నారు. జ్యోతిర్మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు, ఆ జ్ఞాన మార్గంలో వెళ్తున్నారు. కర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా మళ్ళీ జ్ఞానాన్ని పొందే ముక్తిని పొందాలి. ఇట్లా ధూమ మార్గం అంటే కర్మ మార్గం. ఈ కర్మ చేస్తే ఈ ఫలము, ఇవన్నీ లెక్కాచారాలు. చాలా లెక్కలు వేసుకుని ఆ లెక్కలకి తగ్గట్టుగా నడుస్తూ వీటిలోనే ఉండిపోతారు కదా. భగవంతుడిని ఎక్కడ చూస్తారు? ఈ గుడ్డితనం వచ్చింది మనకి. ఎట్లా కనిపిస్తాడు ఈయన? కళ్ళు ఉన్నాయి కానీ ఈయన చూడలేం మనం. ఈ కంటితో కనిపిస్తాడు ఆయన? కనిపించడు. మనోనేత్రంతో చూడాలి, జ్ఞాననేత్రంతో చూడాలి, అప్పుడు కదా ఆయన కనిపించేది. కాబట్టి ఈయన వస్తున్నా కూడా మనకు కనిపించటంలా. చాలామంది దూరంగా వాళ్ళు లేచి నిలబడి నమస్కారాలు చేస్తున్నారు కానీ మనకు కనిపించటంలా. ఎందుకంటే అక్కడంతా పొగ కమ్ముకుంది. ఇది బయటికి అర్థం, లోపల మాత్రం మనం కర్మ మార్గంలో ఉన్నాం కాబట్టి ఆయన్ని చూడలేకపోతున్నాం. కాబట్టి దృష్టిని మసగబారకుండా చేసుకుంటే గనక అప్పుడు ఆ స్వామి మనకు కనిపిస్తాడు. అజ్ఞానంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోతే ఆయన కనిపించడు. ఆయన ఎదురుగా ఉన్నా కూడా కనిపించడు. ఆయన ఇదిగోరా నీకు దర్శనం ఇస్తున్నాను అన్నా కూడా ఆయన మనం చూడలేకపోతాం. ఈ కృష్ణుడు తత్వరూపంగా కనిపించాలి అని అంటే గనక మనం మనోనేత్రాన్ని తెరిచి చూడాలి. యజ్ఞస్వరూపంగా దర్శనమిస్తాడప్పుడు. యథాభక్తేన పార్థేన దర్శితోయం జనార్దన. అదిగో అప్పుడు ఆ అర్జునుడికి ఆయన ఉపదేశం చేశాడు కదా భగవద్గీత. ఆ తరువాత ఆయన కళ్ళు తెరుచుకున్నాయి కదా. ఆ కళ్ళు తెరుచుకున్నప్పుడు ఆయన ఎట్లా చూశాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ. మోహమంతా పోయింది, ఇప్పుడు నాకు స్మరణ వచ్చింది, నాకు తెలివి వచ్చింది, నేనెవరో తెలిసింది, నువ్వెవరో తెలిసింది, నువ్వే నేను అని తెలిసింది, నువ్వు తప్ప వేరే లేదని తెలిసింది చెప్పాడుగా పార్థుడు. ఆ ప్రకారంగా ఆ దృష్టి మనకి ఉంటే ఆ రోజు ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎలా దర్శనమిచ్చాడో ఈరోజు మనకి అలాగే దర్శనమిస్తాడు. అలా మనం ఆయన్ని చూసుకునే ప్రయత్నం చేయాలి. మనం ఆ 7 నాలుకలు కలిగిన అగ్నిని ఉపాసన చేస్తూ 7 రకాలుగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి సప్తజిహ్వ అని పేరు అగ్నికి, 7 నాలుకలు. అందుకనే హోమం చేస్తున్నప్పుడు అన్ని జ్వాలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి 7 నాలుకలు అని ఉపనిషత్తులు వేదాలు చెప్పాయి. ఆయన అందుకనే 7 రకాలుగా మాట్లాడుతున్నాం. అంటే రకరకాలుగా మాట్లాడుతున్నాం. మనం మన విజ్ఞానాన్ని ఉపయోగించి ఎటు పడితే అటు సమన్వయాలు చేసి చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ మాటల్ని మనం వదిలేసేయాలి. అన్యావాచో విముంచత. ఉపనిషత్తులు చెప్తున్నాయి, అన్నీ విడిచిపెట్టేసేయండి, తక్కినవన్నీ వదిలేసేయండి, ఆయన మీదనే మనస్సుని కేంద్రీకరించండి, లగ్నం చేయండి, ఏకాగ్ర దృష్టితో ఆయన చూడండి, ఆయన తప్పకుండా మీకు దర్శనమిస్తాడు. ఈ మాటలు ఎందుకు అని వాళ్ళల్లో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళల్లో ఒక పెద్ద ఆయన వాళ్ళ మాటలు విని, నాయనలారా మీరు అనవసరంగా అగ్నిదేవుణ్ణి నిందిస్తూ ఉన్నారు, అది తప్పు, మహాపాపం. అసలు తప్పంతా మనది. మనలో తప్పు పెట్టుకుని మనం అగ్నిదేవుణ్ణి అంటే ఎట్లా? ఆయన ముక్తిని ఇచ్చేవాడు కూడా. అగ్నిలో మనము ఏ కోరిక కోరుకోకుండా ఆహుతి సమర్పణ చేస్తే, లేదయ్యా నాకు భక్తినివ్వు, నాకు ఆ ముక్తినివ్వు అని ప్రార్థన చేస్తే ఆ భక్తిని కూడా అనుగ్రహించేవాడు అగ్నిదేవుడు. కాబట్టి ఆయనలో తప్పు లేదు, మనలో తప్పు ఉంది. దీన్ని మనం గ్రహించుకోవటంలా, దీన్ని మనం తెలుసుకోవటంలా సప్తజిహ్వుడైనటువంటి ఆ అగ్నిదేవుడు మనకు బోధించిన మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏ కర్మ చేసినా ఆ ఫలాన్ని పరమాత్మకి సమర్పణ చెయ్యి అని అగ్నిదేవుడే కదా ఉపదేశం చేశాడు. మరి ఆ మాటను మనం మర్చిపోతే ఎట్లా? ఆయన్ని తిడితే ఎట్లా? యత్కరోషి యదశ్న్యాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ
తత్కురుష్వమదర్పణం. నువ్వేది చేసినా, ఏది తపస్సు చేసినా, ఏది దానం చేసినా, ఏది నువ్వు చేసినా కూడా తత్కురుష్వమదర్పణం. అంతా చేసినప్పుడు వెంటనే మనస్సులో ఒక మాట అనుకోండి, బ్రహ్మార్పణమస్తు, కృష్ణార్పణమస్తు. మనస్సులో ఆ మాట అనుకోండి, బయటికి అనద్దు. ఏది చేసినా సరే అది పోయి, మీరు ఆ మాట అంటే చాలు, అది పోయి ఆ కృష్ణ పరమాత్మకే చేరుతుంది, అందులో సందేహమే లేదు. ఆయన చెప్పాడు కదా, తత్కురుష్వ మదర్పణం. అర్పణం అంటే ఇది నీకు అని మనస్సులో అనుకుని మనం, లేదా ఆ మాటని అంటూ కృష్ణార్పణం. ఓకే, దాని అర్థం తెలియకపోయినా పర్వాలేదు, నా మాట అంటూ ఆ సంకల్పంతో గనక చేస్తే అది వెళ్ళి ఆయనకే చేరుతుంది. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. చెప్పండి, కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా ప్రకృతే స్వభావాత్. 7 ఉన్నాయా లేదా ఇక్కడ? సప్తజిహ్వుడు. కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇది ఈ మాటని చెప్పిస్తారు చివర్లో కదా, మనము చెప్తాం. ఏ పని చేసినా కూడా నారాయణాయేతి సమర్పయామి, శ్రీ సచ్చిదానంద పదేర్పయామి. మనస్సులో అనుకోండి, గురువుకే సమర్పితం, ఆ భగవంతుడికే సమర్పితం. మనస్సులో అనుకోండి. ఇలా కృష్ణార్పణ బుద్ధితో గనక మనం చేస్తే, ఫలాన్ని హృదయపూర్వకంగా అర్పణ చేస్తే, అప్పుడు ఆ పరమాత్మయే మనల్ని అనుగ్రహిస్తాడు. కానీ మనం హృదయపూర్వకంగా చేయటంలా, అది మనకు చేత కావటంలా. ఆయన అంటున్నాడు, అక్కడ ఉండే ఒక పెద్ద ఆయన వాళ్ళతో మాట్లాడుతూ, కాబట్టి మన కంటికి పరమాత్మ కనిపించటం లేదు. అందువల్ల దోషం ఎక్కడ ఉంది అంటే మన కర్మార్పణలో ఉంది, చేసే కర్మలో లేదు. కర్మోపాస్యుడు పరమాత్మ, కర్మతో ఆయన్ని ఉపాసన చేయాలి. అటువంటి ఆ ఉపాస్యుడు అగ్నిదేవుల్లో మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నా అగ్నిలో చూసుకుంటూ ఆ పరమాత్మని ఉపాసన చేసుకోవాలి. ఇది మనకి పెద్దలు ఒక చూపెట్టిన దారి, అనుగ్రహించి చూపెట్టిన దారి. సులభం, మనకి అగ్ని ఉపాసన సులభం, లేకపోతే కష్టం. అలా ఉపాసన చేసుకోమని పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ దోషాన్ని పోగొట్టుకుంటే శ్రీకృష్ణుడు మనకు కనిపిస్తాడు, నిత్యము మనకి సాక్షాత్కరిస్తూనే ఉంటాడు అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే, కృష్ణుడు అలా నడుచుకుంటూ వచ్చి ఆ మాటలు విని చాలా సంతోషిస్తూ, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఇది ఒకటి మనం మనస్సులో అనుకోవాల్సింది ఎప్పుడు కూడా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బ్రాహ్మణులు కూడా అనుకోవాలి ఈ మాట, వాళ్ళు కాదు అని కాదు. నేను బ్రాహ్మణి కదా నేను వాళ్ళు కూడా అనుకోవాలి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గోవులకి శుభం, బ్రాహ్మణులకి శుభం. బ్రాహ్మణులు వేద విద్వాంసులు, వేదాన్ని చదివి శాస్త్ర మార్గంలో మంచి సదాచారంగా ఉంటూ, లోకం కోసం ఎవరైతే సంధ్యావందనంలో ఫలాన్ని అర్పణ చేస్తూ, గాయత్రి మంత్రాన్ని చేస్తూ, ఆ గాయత్రి మంత్ర బలంతో లోకాలన్నీ కూడా సుఖంగా ఉండని అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, భగవంతుడు ఇచ్చిన ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో, అటువంటి వాళ్ళ వల్ల ధర్మంతో లోకం నిలబడి ఉంది. ఆ బాధ్యతని భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండని. అందుకనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇవ్వటం, వాళ్ళు వచ్చి అడుక్కునే పరిస్థితి లేదు. అంటే వాళ్ళలా అనుష్ఠానం చేస్తూ ఉండని, చేస్తూ ఉంటే దాంతో లోకం నడుస్తూ ఉంటుంది. ఆ మంత్రబలంతో కదా ఇది నడిచేది. మంత్రము కావాలి కదా, మంత్రం లేకపోతే ఎట్లా సృష్టి నడిచేది? సృష్టినే మంత్రంతో చేశాడు కదా భగవంతుడు. కాబట్టి ఎవరిలో అయితే ఆ మంత్రబలం ఉందో వారు శుభమస్తు నిత్యం అని భగవంతుడు అనుకుంటూ వచ్చాడు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇదే ఆయన ప్రార్థన, ఇదే ఆయన ఆశీర్వాదం. ఆ కృష్ణ పరమాత్మ అట్లా వచ్చి వాళ్ళకందరికీ నమస్కారం పెట్టాడు. అక్కడ ఉండే వాళ్ళకందరికీ కూడా అంత గౌరవం, అంత భక్తి కృష్ణ పరమాత్మకి. అప్పుడు వాళ్ళందరూ కూడా చరాచరస్య దేవత్వం గమనాగమనాదికం ఛింది విప్రాశిష ప్రాప్య స్వస్థితేస్తు జగత్పతే. ఇప్పుడు ఆశీర్వచనము అనే మాట మనం వింటాం. వీళ్ళు ఆశీర్వచనం చేశారు కృష్ణ పరమాత్మకి.
కృష్ణుణ్ణి ఆశీర్వదించేంత పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఎవరు లేరు. మరి వీళ్ళు ఆశీష, నీకు ఆశీస్సులు అని ఎట్లా అంటున్నారు అనంటే, ఆశీహి అనే మాటకి విద్యారణ్య స్వామి వారు పేరు వినే ఉంటారు కదా. విద్యారణ్య స్వామి వేద భాష్యం రచన చేశారు కదా, మహానుభావులు. శృంగేరి శారదా పీఠానికి పీఠాధీశ్వరులుగా ఉండి మన ధర్మము ఈరోజు ఇట్లా నిలబడింది ఉంటే, అపర శంకరాచార్యుల్లాగా ఆయన అవతరించి ఉండకపోతే విద్యారణ్య స్వామి ఈరోజు ఇట్లా ఉండేది కాదు. జై బోలో విద్యారణ్య స్వామికి జై. పూజ్య స్వామిజీ వారి జీవిత చరిత్రలో కూడా విద్యారణ్య స్వామి వారి గురించి వచ్చింది. మీరు చదివే ఉంటారు, తెలిసే ఉంటుంది. ఆ తరువాత దానికి సంబంధించినట్టుగా కూడా ఆయన ఒక గ్రంథం కూడా రాశారు. విద్యారణ్య స్వామి బ్రహ్మరాక్షసుడు కథ, అదంతా కూడా. ఆ విద్యారణ్య స్వామి వారు ఆశీహి అంటే ఎవరు ఎవరినైతే ఆశీర్వదిస్తున్నారో, ఎవరు ఆశీర్వాదం పొందుతూ ఉన్నారో వారి కోసం వీళ్ళు చేసే ప్రార్థన అని చెప్పారు. వీళ్ళు చేసే ప్రార్థనని ఆశీహి అనే పేరుతో పిలుస్తున్నారు. నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని అంటే నీకోసం నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని అర్థం. ఇక్కడ వీళ్ళందరూ కూడా యజ్ఞం చేసేవాళ్ళు, ఈ విద్వాంసులు ఏమంటున్నారు? చరాచరస్య దేవత్వం, మొత్తం చరాచర సృష్టి యొక్క గమనాగమనాధికం, రాకపోకలు ఏవైతే ఉన్నాయో ఓ పరమాత్మ, చింది విప్రాశిష ప్రాప్య అంటే ఇటువంటి జనన మరణ చక్రం నుంచి జీవుల్ని బయటపడేసే దానికి నీకు బలం చేకూరాలి అని చెప్పి మేమంతా నిన్ను ఆశీర్వదిస్తున్నాము. చింది విప్రాశిష ప్రాప్య స్వస్తి తేస్తు జగత్పతే. నువ్వు అంటున్నావే అందరికీ మంచిదవని, లోకా సమస్త సుఖినోభవంతు అని. అలా మేమందరము నీకు మంచిదవని అని అంటున్నాం. ఎందుకు అనంటే, నువ్వు ఒక్కడివి బాగుంటే మొత్తం సృష్టి అంతా బాగుంటుంది. అందుకనే నిన్ను మేము నీ కోసం ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాం. ఇది ఆ విద్వాంసులందరూ కూడా ఆ కృష్ణుడి విషయంలో చెప్పిన మాట. అప్పుడు కృష్ణుడు వారి హృదయంలో ఉండేటువంటి ఆ పవిత్ర భావాన్ని తెలుసుకుని ఇంకా సంతోషించి వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి నమస్కారం చేసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు. అంటే ఒక్కొక్క ద్వారము దాటుతూ వెళ్తున్నాడు. ఆ లోపల కూర్చున్న వాళ్ళందరూ కూడా చాతుర్మాస్యాలు చేసేటువంటి యతీశ్వరులు. అక్కడంతా వాళ్ళు, ఆ సన్యాసి బృందం అంతా కూడా అక్కడ చేరి ఉంది. వాళ్ళంతా ఉన్నారు, ఆ యతులంతా కూడా అక్కడ ఉన్నారు. వారి దగ్గరికి ఆ స్వామి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు వారితో ఎలా సంభాషణ అయింది, యతీశ్వరులతో కృష్ణ పరమాత్మ పరమేశ్వరుడు చేసే ఒక సంవాదం, అది ఎట్లా ఉంది అనే దాన్ని మళ్ళీ మనం రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరే
कृष्ण 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 हरे 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 राम कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण हरे हरे राम हरे हरे राम हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे सच्चिदानंद हरे हरे सचिदानंद हरे हरे राम हरे हरे राम हरे हरे सच्चिदानंद हरे हरे सचिदानंद हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे 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 जय बोलो श्री कृष्ण परमात्मा की जय सद्गुरुनाथ महाराज की जय दत्तात्रेय गुरुमूर्ति की जय श्रीपाद श्रीवल्लभ स्वामी की जय गुरुभूतिका मातकु जय चंडी मातकु जय